ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులరా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని దేవుని స్తుతిస్తూ పరిచర్య నిమిత్తమై భారం కలిగి పరిచర్యకు సహకారులుగా ఉంటున్నందుకై ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రియులరా, ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక అంశంపై మన ధ్యానాన్ని వినబోతున్నాం. ఆ అంశం ఏమిటి అనంటే, కన్నీరు కార్చితే దేవుడు ఆ తర్వాతి తన వంశపు వారికి, తన కుటుంబానికి ఇంధనపు బావులనే ఇచ్చాడు. ఆ సంగతి ఎప్పుడైనా విన్నారా? అయితే ఈరోజు కార్యక్రమంలో అదే వినబోతున్నాం. కన్నీరు కార్చితే దాహం తీర్చబడింది. ఆ తర్వాత తన గర్భమున పుట్టిన బిడ్డలకు వరంగా దేవుడు ఇంధన బావులను ఇచ్చిన సంగతి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆ విషయాలనే ఈ దినాన ధ్యానిస్తున్నాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, దయామయుడ, కరుణామయుడ, నీకే స్తోత్రము నాయన. తండ్రి, మా ముందు ఉంచిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరిచి నీ మహిమార్థమై మమ్మల్ని నిలవబెట్టుకోనమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆదికాండము 21వ అధ్యాయము 13వ వచనంలో అబ్రహాము హాగరుతో తెలియజేసినటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటాం. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. ఈ మాట మనం గమనించినట్లయితే హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలును గూర్చి దేవుడు అబ్రహామును ఓదారుస్తూ ఇచ్చినటువంటి వాగ్దానం. 14 నుండి 19 వచనాలను మనం చూసినట్లయితే, బెయేర్షెబా అరణ్యంలో ఉన్నప్పుడు మరి హాగరు కుమారుడు ఇష్మాయేలు ఏడుస్తూ ఉన్నప్పుడు, లేకుంటే దాహానికి నీరు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో మనకు బాగా తెలిసిందే. అయితే ఇక్కడ ఈ మాటల్లో మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, అబ్రహాముకి సంతానంగా ఇష్మాయేలును దేవుడు ఇచ్చినప్పటికీ వాగ్దాన సంతానంలోనికి చేర్చబడలేదు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అయితే ఇష్మాయేలును కూడా గొప్ప జనంగా చేస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఆ సంతానాన్ని బహుగా దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానమైనటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా 14వ వచనాన్ని చూస్తే గనక ఎంతో బాధకరమైన ఎడబాపును ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, శారా దాసి అయినటువంటి హాగరు అబ్రహాంకి ఇవ్వబడినప్పుడు ఆమెకు ఇష్మాయేలు అను కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆ ఇష్మాయేలును తీసుకొని వెళ్ళమని జరిగిన సంభాషణలో ఆ విషయాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ 14వ వచనంలో చూసేసరికి ఒక ఎంతో బాధ కలిగించే ఎడబాపు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ సత్యాన్ని దేవుడు కూడా ఎరిగిన వాడై అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి ఆ కుమారుణ్ణి పంపివేయాలని, ఆ కుమారుణ్ణి గొప్ప జనంగా చేస్తానని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ కుమారుడు మరి అరణ్యంలో మరి ఏడ్చినప్పుడు, లేకుంటే మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని యొద్దకు చేరినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 15-16 వచనాలను చూస్తే, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్లి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇక్కడ ఈ సందర్భాన్ని గమనించినట్లయితే, పిల్లవాడు దాహంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, లేకుంటే ఆ దాహం తీర్చలేనటువంటి పరిస్థితి, తిత్తిలో నీళ్లు అయిపోయినప్పుడు హాగరు చేసినటువంటి
పని ఏమిటంటే ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకున్నదన్నమాట. అంటే ఎవరైనా తమ పిల్లలు ఎదురుగా ఉండి లేకుంటే ఆకలికో లేకుంటే దాహానికో అల్లాడుతూ ఉంటే తల్లి మనసు ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఆ బిడ్డను అలా పడవేసి తను కొంత దూరం వెళ్ళి వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదే గాని మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆ యొక్క పరిస్థితులను దేవుడు అధిగమించి సహాయం చేయగలిగేటువంటి వాడుగా ఉంటాడు. మన అనుదిన జీవితంలో కష్టం వచ్చినా బాధ వచ్చినా మనము అడగాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణే అడగాలి. అందుకే చాలా మంది ఏమంటారంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని సమాధానం ఇస్తూ ఉంటారు. ఇక్కడ హాగరు పరిస్థితి ఆ విధంగానే ఉంది. ఆమె ఎలుగెత్తి ఏడ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఆ ఏడుపును దేవుడు విన్నాడు. అరణ్యంలో ఎంత ఏడిస్తే ఎవరికి వినబడుతుంది? ఎవరు సహాయానికి వస్తారు? సహాయం చేయటానికి అక్కడ వీలు లేదు, వీలు కలగదు కూడా. అలాంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి విధానంలో ఆమె ఎలుగెత్తి ఏడ్చిన కారణము చేత దేవుడు ఆ చిన్నవాని మొర వినను అని తల్లి ఏడిస్తే ఆ బిడ్డ మాట్లాడలేకపోయినా, ఆ బిడ్డ మరి దుఃఖంతో ఉన్న ఆ మొర, ఆ బాధ దేవుడు ఆలకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో కష్టము, బాధ, దుఃఖము, మన కన్నీరుని ఎవరు చూస్తలేరు అని మనం అనుకుంటే గనక ఒకటి గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అని అంటున్నాడు. ఈరోజు మనం కూడా మనకెవ్వరు సహాయం చేసేవాళ్ళే, మనకెవ్వరు అందుబాటులో లేరు. కానీ మనం మొరపెట్టుకుంటే దేవుడు వింటాడు అనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ ఈ వచనంలో మొదటి భాగంలోనే మనకిస్తూ ఉంటున్నాడు. అందుకే మన అనుదిన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మన మొర విని మనకు జవాబిచ్చేవాడుగా ఉంటాడు. 17వ వచనం తర్వాతి భాగంలో చూస్తే, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు అనేటువంటి జవాబు దేవదూత ద్వారా దేవుడు హాగరుకు దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బాధల్లో ఉండి కష్టాల్లో ఉండి నాకు కూడా ఎవరు లేరు, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నాకెవరు తోడు, నన్ను ఎవరు బలపరిచేది అని ఒకవేళ ఆలోచన గనక వస్తే గనక మౌనంగా నిశ్శబ్దంగా మోకాళ్ళుని ప్రభువా అని ఎలుగెత్తి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలో, దేవుని యొక్క గొప్ప ప్రేమలో ఆదరణతో కూడిన మాట ఏమిటి అనంటే భయపడకుము అని అంటున్నాడు. భయపడాల్సిన పని లేదు. మన పరిస్థితులు ఎంతో దుర్బలంగా లేకుంటే దయనీయంగా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉంటే సాధారణంగా భయం అనేది వస్తుంది. కానీ భయపడకూడదు అనేటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికి వారికే తెలుసు అన్నమాట. ఈ లోకంలో జీవించినంత కాలం పరిస్థితుల ప్రభావం మన పైన ఉంటుంది. అంతేకాదు దయనీయమైన స్థితిలో మనం ఉంటాము. అయినప్పటికీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు అని మాత్రం మనం అనుకోవటానికి వీల్లేదు. అందరూ విడిచిన దేవుడు మాత్రము విడిచిపెట్టేవాడు కాదు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు చూసి సహాయం చేసేటువంటి వాడు ఆయన. అందుకే 18వ వచనంలో మనం చూస్తే, నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే తృణీకరింపబడినటువంటి వ్యక్తులను లేకుంటే తృణీకారానికి గురైనటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు ఎలాగుంటావి అనే దానికి ఈ యొక్క 18వ వచనంలో ఆదరణతో కూడినటువంటి మాటని ఇస్తున్నాడు. ఆమె అనుకుని ఉంటుంది, దాహం తీర్చడానికే నీళ్లు లేవు కదా, నా బిడ్డ గొప్ప జనాంగంగా ఎలా మారుతాడు, అసలు వాడు బతికి బయటపడతాడా అనే తలంపు కలిగి ఆ తల్లి దేవుని తట్టు చూసింటది. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో
అనెను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సామాన్యులమే కావచ్చు, లేకుంటే మనము తృణీకరింపబడిన వారమే కావచ్చు, తృణీకరింపబడుతున్న స్థితిలో ఉన్నటువంటి వారమే కావచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని విసర్జించాడని గాని, విడిచిపెట్టాడని గాని, దేవుడు మా పట్ల ప్రేమ చూపట్లేదని గాని మనం మాట్లాడడానికి వీల్లేదు. దానికి నిదర్శనం 19వ వచనంలో అద్భుతం ఏంటంటే, దేవుడు ఆమె కళ్ళను తెరుస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉంటాం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి లేని చోట, అరణ్యంలో, అసలు అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు సమృద్ధి అయిన నీళ్ల ఊటనే ఇవ్వగలిగితే దేవుడు చేయలేందంటే మన ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, హాగరు సంతానమైన ఇష్మాయేలు సంతానం ఆ తర్వాత అద్భుతమైనటువంటి రీతిలో ఏ రీతిగా ఆశీర్వదింపబడిందో మనం చూస్తూ ఉంటాం. ఆ రోజు నీళ్ల కొరకు దాహం తీర్చమని మొరపెట్టినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు, ఆ దినంలో మరి నీటి ఊటను చూపెట్టి నీరునిచ్చి బ్రతుకునిచ్చాడు. ఆ తర్వాత వారు విస్తరించి ఆశీర్వదింపబడి ఈ సంతానం వారు చెదిరిన స్థలాలన్నిటినీ కూడా నీళ్లతో పాటు దేవుడు ఇంధనపు బావులను కూడా ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో నూనె ఉత్పత్తులు లేకుంటే ఇంధన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో 3 భాగాలలో 1 భాగం వంతు వీరి మధ్యలోనే దేవుడు నిలబెట్టాడు. బావులను తవ్వుతూ ఉంటే వారికి దొరుకుతున్నది ఏంటంటే ఇంధన బావులను దేవుడు ఇస్తూ ఉన్నాడు. సమృద్ధికరమైన ఇంధనాన్ని ఈ దేశం నుండి వేరే వేరే దేశాలకు ఈ ప్రాంత ప్రజలందరి ద్వారా, ఈ యొక్క సంతానం ద్వారా ప్రపంచానికి 3వ భాగం లేకుంటే 3 వంతుల్లో 1 భాగము ఇంధనాన్ని ఈ ప్రాంతములలో నుండే దేవుడు సమకూర్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఈరోజు ఆ దేశాలు సంపన్న దేశాలుగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆ రీతిగా వారిని ఆశీర్వదించాడు. అబ్రహాము సంతానం ఇస్సాకు గురించి చెప్పబడుతుంది ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను వారికి ఇస్తాను అని వారికి వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం లేకుంటే ఇష్మాయేలు సంతానానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సంపన్న ఆ వనరులన్నిటినీ మనం ఆలోచన చేసినట్లయితే, ఇంధన బావులనిచ్చి ప్రపంచంలో 3వ వంతులో 1 వంతు వీరు నివసిస్తున్నటువంటి ప్రాంతాల నుండే సరఫరా అవుతుంది అని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. కారణం ఏంటంటే, వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో లేకుంటే బాధ కలిగించే సందర్భాలు ఏమున్నప్పటికీ ఆ సందర్భాలన్నిట్లో కూడా దేవుడు అంటాడు, బిడ్డ నేనున్నా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనేటువంటి గొప్ప వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. కనుక ఈరోజు హాగరు యొక్క కన్నీరు లేకుంటే హాగరు యొక్క ఎంతో బాధ కలిగించేటువంటి ఆ ఎడబాపు, ఇవన్నీ కూడా తన సంతానమైనటువంటి ఇష్మాయేలు సంతానానికి దేవుడు ఆశీర్వాదకరంగానే మార్చాడు గాని దేవుడు వారికి అన్యాయము చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగినటువంటి మనం దేవుని నామమును బట్టి ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు అనే సత్యాన్ని మనం నమ్మగలిగితే మన జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతాం. సో అలాంటి గొప్ప ధన్యత ప్రభుడిలమైన మనకు ప్రభునందు మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఎంత నమ్మదగిన దేవుడు నాయన. అబ్రహాము ఎంతో బాధతోనే హాగర్ను పంపివేసినప్పటికీ, తనతో పాటు ఇష్మాయేలును కూడా పంపివేసినప్పటికీ నాయనా తన సంతానాన్ని నాయన మరొక గొప్ప జనాంగంగా చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చి, ఆ జనాంగమే తండ్రి ఇప్పుడు గొప్పగా ఈరోజు పిలువబడుతుంది. అంతేకాదు ప్రభువా నైనా వారిని ఆస్తిపరులుగా చేశావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రపంచ దేశాలలో 3 వంతుల్లో 1 వంతు భాగమైన ఇంధనపు సమృద్ధిని అబ్రహాము సంతానమైనటువంటి ఇష్మాయేలు
వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు మీరు ఇచ్చి వారిని సంపన్న దేశాలుగా మీరు తయారు చేసి దీవించిన విధానమంతటిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీపై ఆధారపడే కృప ఈ మాటల ద్వారా మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.